నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ నెరవేర్చాను అని చెప్తున్నాడు. హామీలన్నీ నెరవేర్చారంటారా? 100% అమలు చేస్తే అసలు అంతా ఉట్టి మాట అంత బోగస్ ఏమీ అమలు చేయదు. ముఖ్యవాళ్ళని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దానిపై మీ అభిప్రాయం? ఆఖరికి మా పొలాలు కూడా తాకట్టు పెడతాడేమో మాకు నిద్ర పడుతుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన మా పొలాలను పెట్టా, మా పొలాలు కాన్స్టిట్యూట్లు కావాలన్నాడు, అవి కావాలన్నాడు, ఇవి కావాలన్నాడు. అందరూ జెరాక్స్ చూపిస్తున్నారు, ఈ వాలంటీర్ల దగ్గర ఉన్నాయి మా జెరాక్స్, అవి కూడా తాకట్టు పెట్టేస్తాడేమో మాకు నిద్ర పడతలే రాత్రులు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఆయన 99% ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్తున్నారు. నెరవేర్చారంట? ఆయన ఇచ్చిన హామీలన్నీ అయితే హామీలు చాలా ఇచ్చారండి. కాకపోతే ఏదైనా నవరత్నాలన్నీ అది పెట్టుకుని అవి కూడా ఇప్పుడు 5 years రావాల్సిన అమ్మ కూడా ఉంది. 5 years కంప్లీట్గా ఇచ్చేసరికి 4 years అట్లా కొన్ని దాంట్లో కూడా. నమస్తే బ్రదర్. మీ పేరు? ఏం చేస్తుంటారా? ఓకే. ఇది ఎన్నోసారి ఓటు వేయడం ఈసారి? ఎవరికి పోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని? భవిష్యత్తు గురించి. నమస్తే బ్రదర్. మీ పేరు? అవినాష్. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇదేనా ఫస్ట్ టైం మీరు ఓటు వేయడం? అవును, ఇదే ఫస్ట్. ఎవరికి అయిపోతున్నారా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఫస్ట్ టైం మీరు వేయడం? అంటే మనకి అభివృద్ధి చేయడానికి కొంచెం అనుకువగా ఉంటారు. అలాగే వెంకటరాజు గారు కూడా మనకి దగ్గరగా ఉంటాడని ఆయనకి వేయబోతుంది. నమస్తే బ్రదర్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు మణికంఠ, కొత్తగూడెం, దోపచర్ల పంచాయతీ మాది, నల్లజర్ల మండలం, గోపాలపురం నియోజకవర్గం మాది. ఏం చేస్తుంటారు? మేము ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాం. ఓకే. మీరు ఫస్ట్ ఓట్ వేయడం ఇది ఎన్నోసారి? ఇదే ఫస్ట్ టైం సార్ ఓట్ వేయడం. కూడా ఎన్నికలు హోరాహోరీగా ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఖచ్చితంగా అయితే మేము తెలుగుదేశం రావాలని కోరుకుంటాం. ఈ తెలుగుదేశం జనసేన కలవడం వల్ల కొంచెం మనకి అన్ని విధాలుగా బాగుంటుందనే అవకాశం అనేది ఉంది. అందు గురించి మేము ఎదురు చూస్తున్నాం. నా ఫస్ట్ ఓటు అయితే మాత్రం తెలుగుదేశానికి వేయాలి, మన మధ్యపాటి వెంకటరాజు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ ఓటు టీడీపీకే ఎందుకు వేయాలనుకుంటున్నారు మీరు? ఈ మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా అరాచకాలు, చాలా ఆందోళనకు గురవడం, ఎక్కడ లేని వాళ్ళందరినీ కొట్టడం, మంచి బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి సీఎం గారి వల్ల ఆయన చేసే ప్రతి పని చాలా భయంకరంగా ఉంది. ప్రజల్ని హింసించే అవోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయి. అందు గురించనే తెలుగుదేశం కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చిన హామీల్లోని యువతకి ఉపాధి కల్పిస్తాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఉపాధి కల్పించలేదు. యువతంతా ఎవరి వైపు ఉంటుందన్నమాట? యువతంతా ఎవరి వైపు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు సార్. ఎందుకంటే హామీ ఇచ్చాడు, ప్రతిదానికి యువతను ఆదుకుంటాం, వచ్చేద్దాం ఇచ్చేద్దాం పథకాలు చాలా పెట్టాడు. కానీ ఏ ఒక్క పథకం కూడా యువతకు ఉపయోగపడేలాగా లేదు. ఏ ఒక్క పదవి కూడా మనకి సరిగ్గా వచ్చే అవకాశం లేదు. అలాంటిది ఈ యువతలో బాగా బలంగా పేర్కొంది సార్. అందు గురించనే ఖచ్చితంగా యువత అంతా తెలుగుదేశం వైపునే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నా మొదటి ఓటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేస్తున్నాను. మా గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మధ్యపాటి వెంకటరాజు గారికి ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని తెలుగు యువతను అంతా కోరుకుంటున్నాం. చూసుకుంటే నిరుద్యోగుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం డిగ్రీలు చదువుకుని బీటెక్లు చదువుకుని లక్షలాది మంది బయటకు వస్తుంటే వాళ్ళు చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగ భృతి అని చెప్పి 2000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఇచ్చే దాఖలాలు ఉంటే ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినంత వరకు పట్టించుకున్న పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు మీరేమంటారు? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2000 తీసుకుని కనీసం ఒక 1000 రూపాయలు ఛార్జీలకి ఇచ్చుకుంటే ఒక 1000 రూపాయలు ఇంట్లోనే ఇచ్చి ఏదో చిన్న ఏదో పని చేసుకునేవారు. అలాంటిది ఆ 2000 లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు మాత్రం జాబులు ఇచ్చుకున్నాడు ఆయన. ఆ ప్రతి వారంటీ అన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్యకర్తేనండి, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చాడు. సామాన్యులు మనవాళ్ళు ఎవరైనా వెళ్ళి వారంటీకి చేస్తామంటే మీరు లేదా టీడీపీ వాళ్ళు అంటవో, లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు అంటవో, జనసేన వాళ్ళు అంటవో, లేకపోతే మీకేమో మా కార్యకర్తలకు ఇచ్చుకుంటామని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఈవేళ
నిరుద్యోగ వృత్తి అన్నది ఎంతోమంది 2 లక్షల మందికి ఉపయోగపడ్డదండి. ఆ 2 లక్షల మందిని కూడా రోడ్డు నాడేసాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు వస్తే ఆ 2 లక్షల మందికి కాదు జాబులు వస్తాయని మేము ఎంత ఆశిస్తున్నా కొన్ని లక్షల మంది చదువుకుని రోడ్ల మీద ఉన్నారు. ఈవేళ కూలి పనులకి వెళ్తున్నారండి. కూలి పనులకి వెళ్ళి ఏదో కూలి చేసుకున్నారు. ఈ డిగ్రీ చదివి, ఇంటర్ చదివి, తర్వాత ఈ ఎంఎస్ చదివి, తర్వాత ఇంజనీరింగ్ చదివి, ఇవన్నీ బీటెక్ చదివిన వాళ్ళు బోలు మంది ఉన్నారండి. ఈవేళ మా అమ్మాయి బీటెక్ చదివి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ కూడా అయిపోయింది. ఏ జాబు రాలేదు, ఏమి రాలేదు. అలా చూస్తున్నాడండి. ఏదో కూలి పని చేసుకుంటూ ఏదో చేసుకుంటాం. మేము బీటెక్ దాకా చదివించుకున్నాం. ఆ కుర్రాడు ఏదో జాబ్ చేస్తాడని మేము అంతా ఆశపడ్డాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇదే జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి ఆయనే కేవలం 6,100 టీచర్ల పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఏంటయ్యా ఉద్యోగాలు ఇవ్వట్లేదంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అంటే సంబంధించినంతవరకు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఏమంటే వీళ్ళు ఎవరికీ అవగాహన లేదండి. ఇప్పుడు ఆ రోజున హామీ ఇచ్చినప్పుడు ఏ రకంగా ఇచ్చాడో, ఎక్కువగా చదువుకోకుండా వీళ్ళ పిల్లలు వీళ్ళ తమ్ముడి పిల్లలు వాళ్ళనే చదివించాలంటావా? రాష్ట్రంలో ఏ పేదవాడు చదువుకోకూడదో, జాబ్కి అర్హత కాకూడదా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడిన మాట అదే మాట్లాడుతున్నారు. ఈవేళ చేత కాకపోతే చేత కాలేదని చెప్పాలా తప్ప ఎక్కువగా చదువుకున్నారో మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతామంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఉండగా 15,000 ఉద్యోగ పోస్టులు ఉంటే 8,000 ఎంత ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చగా మాట్లాడాడు. నేను వస్తే మొత్తం 15,000 ఉద్యోగాలు నేను డిఎస్సి పోస్టులు నేను ఇస్తానని చెప్పారు. ఈవేళ 6,000 పోస్టులు ఇస్తాక కారణం ఏంటి? ఈవేళ ఈ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్కే తీసేరు, లేకపోతే 6,000 పోస్టులు కూడా ఇవ్వరండి. నమస్కారం బాబు. నమస్తే అండి. మీ పేరు బాబు? నా పేరు పాలపతి ప్రకాష్ అండి. ఎవరు? కుర్తివేన మండలం పడతాడి పంచాయతీ. ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు వైసీపీ హయాంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జోగి రమేష్ గారు గత 4 సంవత్సరాల 6 నెలలు ఇక్కడ చేశారు. మా పంచాయతీలో కాదు నియోజకవర్గంలోనే అభివృద్ధి అన్నది లేదు. అభివృద్ధి అన్నది ఆయనకి తెలియదు. దోసుకోవడం ఒకటి తప్ప కార్యకర్తలను పెట్టుకున్నాడు. మా ఊర్లో బ్రోకర్లను పెట్టుకుని సీలింగ్ ల్యాండ్ పంచుకున్నారు. రెండోది సముద్రం కాడ వాటాలని మినిస్టర్ గారికి చెప్పించి లేబరు ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న లేబర్ నోట్లు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఆ వైసీపీ కార్యకర్తలు అన్న వాళ్ళు ఒక్కొక్కరు 4-5 ఎకరాలు వేసుకున్నారు. దాంట్లో మరి ముఖ్యంగా మా గ్రామ సర్పంచి పాత్ర ఎక్కువగా ఉంది. జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్కరి దగ్గర 2,000-3,000 వసూలు చేసి మా ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా దరిదాపులో 300 ఎకరం పంచుకోవాలని పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర ఇట్టుకున్నారు. నమస్తే. పేరేనా? నా పేరు సూరగాని బ్రహ్మం, కుర్తివేను బీసీసీఎల్ అధ్యక్షుడిని. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బీసీలకు సంబంధించినంత వరకు 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు మాట అంటే మాటే. 40,000 దాటిన 4,000 పక్క అమలు జరుగుతుందని మాకు అందరికీ ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అయితే దీంట్లో తిరిగిలేని పని. బీసీలకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముందంతులో ఉండి ఎదరుండి అందరికీ బీసీలకు న్యాయం చేశాడు. ఆయన ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మత్స్యకారులు నష్టం తెచ్చే విధంగా జగన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 215 రద్దు చేస్తామని బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరేమంటారు? బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది డెఫినెట్గా అమలు చేస్తాడు. ఆయన రద్దు చేయటం పక్కా రద్దు చేస్తాడు సీఎం అవడమే. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి మత్స్యకారులకు సంబంధించినంత వరకు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఎంతవరకు ఇవ్వడం జరుగుతుందంటారు? అది ఎంత ఫ్రాడ్ అమ్మ. ఇంతవరకు ఎక్కడ జరిగినట్టు కనపడతలే. మత్స్యకారులు కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మత్స్యకారులకు ఏట కూడా సరిగ్గా జరగట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు పెట్టి పక్కా జనాలందరినీ దొంగలు దోపిడి దోచినట్టు ఈ మద్యపానం నిజాంతో మద్యపానం అమ్మి దాంతో ప్రభుత్వం నడుపుతున్నాడు తప్ప ప్రజలకి హామీ తీసుకున్న రత్నాల ఏమీ కొనసాగిస్తలేదు ఈ రోజుకి. నమస్కారం సార్. పేరు సార్? నా పేరు నడగొత్తి ఆంజనేయులు. ఎవరు సార్? కుర్తివేను. సార్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మీ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా రైతుల పరిస్థితి చెప్పాలంటే వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత చాలా ఘోరాపఘోరంగా ఉంది. ప్రతి రైతు వరి రైతు కానీ ఆక్వా కానీ అందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతున్నారు.
అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు. దానివల్ల ఏమైనా ఉపయోగం మనకు కనబడుతుందంట. రైతు భరోసా కేంద్రాన్ని పెడతామే కానీ దానివల్ల రైతుకి ఒరిగింది ఏమీ లేదండి. అసలు ఏమి ఎట్టి ఇది లేదు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు ఆనందంగా ఉంటాయి అంటున్నారు. అంటే పంట వేసుకున్న దగ్గర నుంచి అంటే రైతు పంట కావాల్సిన యూరియా కానివ్వండి, ఎరువు కానివ్వండి, పొటాషియం కానివ్వండి అన్నీ రైతు భరోసా కేంద్రాలు దొరుకుతాయి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఏది లేదండి. అసలు రైతు భరోసా ఆ ధాన్యం దూసుకుంటున్నారు. ఆ ధాన్యం డబ్బులు 4 నెలలు కానీ 5 నెలలు కానీ అసలు రైతు ఈ గోలెత్తిపోతున్నాడు. అసలు ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రైతు భరోసా వేస్ట్ అండి. అసలు రైతు భరోసా కేంద్రాలు అనేదే గవర్నమెంట్ తప్పు అండి అది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలిసింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏమంటారు? ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం వైఫల్యమేమండి. ఈ ప్రతి రైతు కూడా ఏ రైతుని కూడా ఈ గవర్నమెంట్ ప్రోత్సాహం లేదండి. అందుచేత ఈ ఆత్మహత్యలు అవి బాగా జరుగుతున్నాయి. నమస్తే అన్న. నా పేరు ఏలూరు రమేష్, చిన్నగొల్లపాలెం. ఏం చేస్తారండి? వ్యవసాయం. రైతుల పరిస్థితి ఎలా ఉందన్న? అప్పుడు చాలా దారుణంగా ఉంది. రైతులకి ఏది కూడా అస్సలే రైతు లేకపోతే కనుక మానవ జీవికి అసలే అసంతృప్తి మిగులుతుంది. కానీ అలాంటి రైతు ఈ రోజున సజీవంగా దానంగా అయిపోతున్నారు. ఈ రోజున అసలు తింటాక కూడా కూడు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలకి ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతే లేక రాజు కూడా లేడు. అదేవిధంగా తీసుకుంటే రైతులకు అండగా ఉంటాం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ ఉచిత మాటలే. ఒకసారి 2 సార్లు కేంద్రం నుంచి వచ్చిందే కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు రైతులకి. 1 సంవత్సరం వేసిన మాట వాస్తవమే కానీ కర్మ ఈ 4 సంవత్సరాల్లో కూడా నిల్లు. నమస్తేనా. నమస్తే. మత్స్యకారులకు నష్టం తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 2017 జీవోను రద్దు చేస్తామని చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రత్యేకంగా మా బీసీలలో బెస్తలైనటువంటి కులస్తులకు ఈ 217 జీవో తీసుకొచ్చి మాకు జీవనోపాధి కోల్పోయేట్టుగా చేశాడు. కేవలం దళారులు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, లేదు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి అన్నమయ్య జిల్లాలో కావచ్చు, పెద్దిరెడ్డి బినామీలకు ఇట్లు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బినామీలకు తప్ప మా బెస్త కులస్తులు బాగుపడింది లేదు. గతంలో మాకు 217 జీవో లేనప్పుడు మేము ఆ చేపలు వేటకు వెళ్ళడం కానీ చేపలు చెరువుల్లో పెంచుకోవడం కానీ మా జీవనోపాధి మేము చూసుకుంటూ ఉన్నాం. ఈ 217 జీవో వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదు. కేవలం దళారులు బినామీలకు మాత్రమే ఇది జరుగుతుంది తప్ప చంద్రబాబు గారు వస్తే 217 జీవో రద్దు చేసి మాకు జీవనోపాధి కల్పిస్తామని చెప్పి 90% సబ్సిడీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఉంటామని చెప్పి మేము ఈ మీడియా రూపంగా తెలియజేసుకుంటున్నాము. ప్రస్తుతం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? రానున్న ఎన్నికల్లో రాష్ట్రం బాగుపడాలంటే ఆ రోజుల్లో మన హైదరాబాద్ను డెవలప్ చేసింది ఎవరన్నా? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు తర్వాత అదే బాటలో నడిచిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత 3 ముక్కల పేకాట ఆడుతూ అదను ఇదను ఏది చేయకుండా ఏది డెవలప్ లేకుండా చూడండి అన్న, మీరు చూడండి ఎక్కడే కానీ ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఒక్క సిమెంట్ వేసిన రోడ్డు వేసిన పాపాన పోలేదు. కేవలము బటన్ నొక్కడము. ఈ బటన్ నొక్కడంలోనే తప్పనిచ్చి అభివృద్ధి లేదు. నా కొడుకులు బీటెక్ చేసి 2 ఉన్నారన్న, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమర్రాజా కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఉండే కంపెనీని ఈరోజు హైదరాబాదుకు తరలించడం జరిగింది. ఎక్కడన్నా అభివృద్ధి ఉండేది? కేవలం 40-45 రోజులు ఉండదన్నా ఈ ప్రభుత్వాన్ని గడ్డు దింపుతారు. ఖచ్చితంగా బీసీలే దానికి పునాది. ఖచ్చితంగా గడ్డు దింపి చూపిస్తాం. స్థితిలో రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అది జగమెరిగిన సత్యమే. అందరూ చూస్తున్నాం. ఈ గత 4.5 ఏళ్ళ నుంచి రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిపోయింది. చివరికి ఒక బీహార్ లాగానో ఒక జార్ఖండ్ లాగా తయారైపోతుంది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు ముఖ్యమంత్రి అయితే
మనకు రాష్ట్రానికి బాగుంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. లేకుంటే ఇంకొకసారి కనుక ఏమైనా పొరపాటున కనుక ఈ సైకో జగన్ కనుక ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మనకు క్యాపిటల్స్ ఉండవు, ఇండస్ట్రీలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఇంకా అన్నీ మనం బీహార్లా మారిపోతుంది. నమస్తేనా. నమస్తేనా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు మా వెన్నుముక, బీసీలకు అన్ని విధాలుగా నేను మేలు చేశాను అంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలకు ఎలాంటి మేలు జరిగిందన్న? లోన్లు ఏమన్నా ₹1 డబ్బులు ఇచ్చాడా? బీసీలకు బీసీ సబ్లైన్, బీసీ రుణాలు అనేవి చాలా వస్తున్నాయి. బీసీలకు పనిముట్లు, ఆదరణ ముట్లు తెలుగుదేశం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో చాలా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పనిముట్లు కానీ ఏ ఇతర కూడా బీసీకి ఏ పని కూడా ఉపయోగపడే పని ఏది జరగలేదు. అన్నీ కూడా నీళ్ళు అయిపోయినాయి. ఏ పథకాలు రావడం లేదు. బీసీ సబ్లైన్ రైతులకైతే పనిముట్లతో సహా కూడా ఏమీ రాలేదు. ఏపీఎంఐపీ డ్రిప్పు రాలా, వ్యవసాయం రాలా. వ్యవసాయం ఉన్నప్పుడు హార్టికల్చర్ అప్పుగా ఉండేది చంద్రబాబు నాయుడు పరిపాలనలో. ఇప్పుడు వ్యవసాయం అనేది నీళ్ళు అయిపోయింది. ఏ ఒక ఇతర పంటలు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, మడకలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, చాలా రకరకాల పనిముట్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నీళ్ళు అయిపోయినాయి ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో సూపర్ 6గా ఉన్నాయి ప్రతి ఒక్క పథకాలు. చెప్పుకుంటా పోతే ఆ పథకాలు సాయంత్రం వరకు తిని ఆడుతూ రైతులకు. ఇప్పుడు నుంచే పథకాలు ఏమీ లేవు రైతుకు. ఏ ఒక్క పథకం కూడా లబ్ధి లేదు. అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉంది, రైతులు సబ్సిడీ ఉన్నాయి, ట్రాక్టర్లు వస్తున్నాయి, హార్టికల్చర్లో ప్రతి ఒక్క స్కీమ్ అనేది రైతుకు అందుతూ ఉన్నింది. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలను దాదాపు 300 పైచులకు చంపించడం జరిగింది. ఎంతోమంది దాడులు చేసినారు, ఎంతోమందిని అక్రమ కేసులు పెట్టినాడు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? బీసీ ఎస్టీ నా పానం. బీసీ ఎస్టీలు అనగదొక్కేది ప్రభుత్వము నిజము. పైకి ఓ మాట లోపల ఓ మాట ఉంటుంది. పైకి ఓ మాట లోపల ఓ మాట. బీసీలకు ఏమి చేసినది లేదు, ఏ పదవులు ఇచ్చింది లేదు, ఏమి చేసినది లేదు.